ఫోన్ ఫోన్ ఈయన ఏ కేసులా నేను మేనేజ్మెంట్ పిఎస్ తీసుకొచ్చాను. తీసేసుకో. చాలా రాచకొండ స్పెషల్ ఆపరేషన్ టీం తర్వాత వనస్థలిపురం పోలీసులు కలిసి ఒక ఇంటర్స్టేట్ హౌస్ బర్గ్లరీ గ్యాంగ్ని అరెస్ట్ చేయడం జరిగినాయి. దాదాపు 8 ఆఫెన్సెస్లో వాళ్ళకి పాత్ర ఉంది. దాంట్లో 4 ఆఫెన్సెస్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్, 1 ఒంగోల్, 2 నర్సాపురం పోలీస్ స్టేషన్ వెస్ట్ గోదావరి, తర్వాత 1 రాజమండ్రి పోలీస్ స్టేషన్, అది ఈస్ట్ గోదావరి డిస్టిక్, రాజమండ్రి అర్బన్ పోలీస్ డిస్టిక్. అది ఈ 8 కేసెస్లో దాదాపు 680 గ్రామ్ దాకా బంగారం, 9.5 kg వెండి, తర్వాత 1 యామా మోటార్ సైకిల్, ఇంకో 10,000 క్యాష్, ఇంకా ఈ హౌస్ బర్గ్లరీ కోసం వాడిన ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ రికవరీ చేయడం జరిగినాయి. ఈ గ్యాంగ్కి ప్రధాన నిందితులు నాగసాయి అని, ఆయన గాజువాక విశాఖపట్నం, తర్వాత ఆయన పార్ట్నర్ మంచం శ్రీనివాస్ అని, ఈయన యలమంచి మండల్ వెస్ట్ గోదావరి, తర్వాత నరేష్ అని ఇంకొక పార్ట్నర్ ఇక్కడ చంద్రాయనగుట్ట హైదరాబాద్. వాళ్ళు ముగ్గురు కలిసి ఈ లాక్ అయిన హౌసెస్, అది లాక్ బ్రేక్ చేసి ఇలాంటి ఆఫెన్సెస్ చేస్తున్నారు. ఈ చాలా చాకచక్యంగా ఈ గ్యాంగ్ని అరెస్ట్ చేసిన మా సిబ్బందికి నేను ఇప్పుడు క్యాష్ రివార్డ్స్ కూడా ఇచ్చారు. ఈ ముగ్గురు మీద ఇది విల్ డెఫినెట్లీ యూజ్ ద పీడీ యాక్ట్ అండ్ ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కూడా ట్రయల్ చేస్తాం. ఈ మధ్యలో సోషల్ మీడియాలో ఈ చాలా కిడ్నీ డోనర్ కావాలని, మంచి డబ్బు ఇస్తారు అని అడ్వర్టైజ్ వస్తున్నాయి. దాన్ని చూసి చాలామంది మోసపోతున్నారు. అలాంటి ఒక ర్యాకెట్ని గుట్టరప్పు చేసి ఆ ముఠా, ఆయన పేరు దీన్ దయాళన్ సూర్య శివరామ్ శివ, ఆయన మదురై జిల్లా తమిళనాడు. ఆయనకి ఎస్ఓటి ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్, అడిషనల్ డీసీపీ ఎస్ఓటి సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అరెస్ట్ చేయడం జరిగినాయి. ఈ ఆన్లైన్ ఎవరు ఇట్లా అడ్వర్టైజ్ చేస్తున్నారు, యాక్చువల్లీ వాళ్ళకి అది అసలు రూల్ పొజిషన్ కూడా తెలీదు. కిడ్నీ డొనేషన్ కానీ లివర్ డొనేషన్ కానీ అది పక్కా అది బ్లడ్ రిలేటివ్స్ దాంట్లో అది ఉండాలా. వాళ్ళు అంతా టెస్ట్ చేసి మ్యాచ్ చేసి తర్వాత అది ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతున్నాయి. మాత్రం అది ఎవరికి డబ్బు కావాలా, డబ్బుకి అక్కడై కొంతమంది ఇలాంటి పేపర్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో అడ్వర్టైజ్ చూసి ఇమీడియట్లీ వాళ్ళని కాంటాక్ట్ చేసి మళ్ళీ వాళ్ళ అకౌంట్లో ఈ ఇనిషియలీ డాక్యుమెంటేషన్ కోసం డబ్బు కావాలని చెప్పిన వాళ్ళ చెప్పిన మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఆన్లైన్ మోసపోతున్నారు. తర్వాత ఈ మధ్యలో మా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఇవన్నీ ఒక కంప్లైంట్లో ఒక వ్యక్తి 20 లక్ష ఆయనకి లాస్ అయింది. 6 months దాదాపు ఆయన ఈ ఎవరు అడ్వర్టైజ్ ఇచ్చారు ఆయనకు డాక్యుమెంటేషన్ కోసం డబ్బు అని అది ఇవ్వడం జరిగినాయి. ఆ కేసు కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి. సో డోంట్ బిలీవ్ ఆన్ దిస్ అడ్వర్టైజ్ అండ్ దిస్ కిడ్నీ సేల్ ర్యాకెట్స్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. ఇది 15,000 ఏమది ఈ చిట్టింగ్ అది మోసం. ఇప్పుడు
చిట్టర్ అది చిట్టింగ్ ఎలా చేయాలో మీ అందరికి తెలుసు కదా. ఒకటి మాట అంతే ప్రజలు నమ్ముతారు అంతే. అంతమంది కూడా ఉండొచ్చు.